నేను ఒకప్పుడు నాకు కంప్యూటరు నాకు రాదు, నేను నేర్చుకోలే. కానీ అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అవుతాను నాకు తెలుసు. నా ఈమెయిల్ ఐడిని 1996లో గంపారావు అని పెట్టుకోమని చెప్పింది ప్రదీప్ అన్న మీ ఆఫీస్లో ఉన్నా. అసలు ఈమెయిల్ ఐడి అంటే నాకు తెలియదు. ఐ లెర్న్, ఇప్పుడు అది నేర్చుకున్నాను. కానీ ఈ కొత్త విషయాలు వస్తున్నప్పుడు నేను అడాప్టబిలిటీ కావాలంటే, నేను నేర్చుకోవాలంటే నేర్పించే గురువులు కావాలి. ఆ గురువులు వయసుతో నిమిత్తం లేదు, నాలెడ్జ్తో నిమిత్తం. నేను అనుకోకుండా నేను కలిసిన ఈ అజ్ఞాత గురువు అప్పుడు నాకు ఎన్ని విషయాలు తెలుసుకున్నానంటే, నేను ఎన్ని విషయాలు తెలుసుకుంటే ఐ బెట్ ఎందరి ముందు ఓపెన్ చెప్తున్నానో, ఐఎమ్ నాట్ అవుట్డేటెడ్, ఐఎమ్ అప్డేటెడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్సనాలిటీ అండ్ టెక్నాలజీ ఎవ్రీ ఏరియా. ఎందుకంటే నేను చెప్తున్నాను చూడండి, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే జేబులో మొబైల్ ఎక్కడుంది? ఉంది. ఇది మొబైల్ అయితే ఇదేంది? ఇది లేకుండా ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇలా కాదు, ఎలా అని ఆలోచిస్తుంటే రకరకాలు, ఒక్కటి కాదండి. లాస్ట్కు ఒక 15 రోజుల క్రితమో 20 డేస్ బ్యాక్ నేను ఒకటి చక్కగా విషయం విన్నాను. ఇది చాలా చీప్లో వస్తుంది, కొనుక్కోమని చెప్పాడు. ఏంది? పవర్ బ్యాంక్ చాలా చీప్లో 1899కు 20,000 mHp. అంటే ఏంటంటే ఇది 6 సార్లు నేను రీఛార్జ్ చేసుకోవద్దు. ఇటువంటి రీఛార్జ్లు నేర్పించిన రీఛార్జ్ అని మీ ముందుకు పిలుస్తున్నాను. ఏ టీవీలో చూసినా నాన్ స్టాప్గా కనిపిస్తూ ఉంటారు టెక్నాలజీ మీద. పాకిస్తానీ వాళ్ళు మన మీద అటాక్ చేయకుండా ఒక సైన్యాన్ని తయారు చేసి, మన నెట్ మీద మన దాని మీద చేయకుండా సోల్జర్స్ను, ఆ సోల్జర్స్ అక్కడ ఫైట్ చేస్తుంటే నెట్ సోల్జర్స్ తయారు చేసి హ్యాకింగ్ కాకుండా కాపాడిన గురువును మీ ముందు పిలుస్తున్నారు మిత్రులారా. ఈజ్ అ మోటివేటర్ ఫర్ thousands and thousands of people. If you go to Facebook, you will non-stop, you will go through his videos. And YouTubeలో క్లిక్ చేస్తే చాలు నాన్ స్టాప్ కనిపిస్తుంది అప్టాలజీ, టెక్నాలజీ. ఈ టెక్నాలజీ గురించే తన లైఫ్ను మొత్తం దారపోస్తూ మీ అందరికీ టెక్నాలజికల్గా ఎలా ఉండాలి, టెక్నాలజికల్గా ఎలా అప్డేట్ కావాలి, స్పిరిచువల్గా ఎలా అప్డేట్ కావాలి, పర్సనాలిటీకి ఎలా అప్డేట్ కావాలి, అన్ని రంగాలలో ముందుకు ఎలా ఉండాలో నేర్పించడానికి ఇక్కడికి వచ్చాడు శ్రీధర్ నల్లమోతు. ప్లీజ్ కమ్ ఆన్ టుడే సార్. 1 2 3. So nice. You are very lucky, and I would like to Sridhar Garki, Vasu Garu, please present in a bouquet. Sir is the organizer, sir, sponsor of this total event. Vasu Garu, thank you very much. మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చాలా అద్భుతమైన విషయాలు చెప్తారు శ్రీధర్ గారు. మేము ఐ హ్యాండ్ ఓవర్ ది ఫ్లోర్ టు శ్రీధర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మీరు ఎంత అదృష్టవంతులో మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 10-15 ఏళ్ల క్రితం ఇలాంటి గైడెన్స్ కనుక ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఇంకాస్త గొప్ప పొజిషన్లో ఉండేవాడిని. అంటే మీరు ఎంత అదృష్టం చేసుకున్నారో మీకు ఇప్పుడు తెలియదు. డెఫినెట్గా ఫర్దర్గా వచ్చేటప్పటికి మీరు ప్రపంచంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మారిన రోజున మీకు తెలుస్తుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్న గంపా గారికి, అలాగే ఈ ఈవెంట్కి మిస్ అవ్వకుండా ప్రతి సందర్భంలోనూ మోటివేట్ చేయడానికి వస్తున్నారు ప్రదీప్ గారు, అలాగే ఎండమవీరనాథ్ గారు, పట్టాభి రామ్ గారు, సాయి సతీష్ గారు, ఇలా ప్రతి ఒక్కళ్ళ పెద్దిరాజు గారు, వేణుగోపాల్ గారు. అంటే నేను ఇంపాక్ట్ ప్రోగ్రాంలో ఒక్కొక్క లెజెండ్ని నేను చూస్తూ ఉన్నాను. అంటే వాళ్ళ రంగాల్లో విశేషమైన కృషి చేసి, అలాగే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ప్రతి క్షణం మీరు హ్యాపీగాను లైఫ్ని కంఫర్టబుల్గా లీడ్ చేయడానికి కావాల్సిన మోటివేషన్ ఇవ్వడానికి ఇంతమందిని వెతికి పట్టుకొని వచ్చేసి తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ సెషన్స్ ఇప్పిస్తున్నారు. డెఫినెట్గా గంపా గారికి మీరు ఎప్పటికీ రుణపడి ఉంటారు. యాక్చువల్గా మీరు నా నుంచి టెక్నాలజీతో పాటు లైఫ్ గురించి వీటన్నిటి గురించి కూడా నేను కొన్ని విషయాలను, అంటే నాకు తెలిసిన కొన్ని విషయాలను షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ క్షణం నేను ఇక్కడ ఈ స్టేజీ మీద ఉన్నానంటే కనుక 100%
నేను 5-6 సందర్భాల్లో చనిపోవాల్సిన స్టేజీ నుంచి ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతున్నాను. అది నా గురించి మీరు పూర్తిగా తెలుసుకున్న రోజున మీకు అర్థమవుతుంది. అంటే నేను ఊపిరి కూడా పీల్చుకోవటానికి అవకాశం లేని రోజున ఇంకొక 5 సెకండ్లు కనుక హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆలస్యం అయితే కనుక, నాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆలస్యం అయి ఉంటే కనుక డెఫినెట్గా నేను చనిపోయే స్టేజ్, అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఆ స్టేజీ నుంచి ఒక డ్రగ్ ఎడిక్ట్ని అయిపోయేసి, అంటే రకరకాల స్లీపింగ్ పిల్స్ ఇలాంటివన్నీ తీసుకొని 5-6 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత లైఫ్ ఇది కాదు, లైఫ్లో జీవితం అనేది డెఫినెట్గా సాధించడానికి మాత్రమే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి అర్థమైన తర్వాత సొసైటీ మొత్తాన్ని, అసలు సొసైటీనే పట్టించుకోకుండా నాకంటూ నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి రేయింబగళ్ళు కష్టపడేసి ఈరోజు మీ దగ్గర నేను మాట్లాడటానికి రాగలుగున్నా అంటే కనుక డెఫినెట్గా ఇలాంటి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ప్రపంచంలో మీరు ఎప్పుడైనా కానీ మీ తల్లిదండ్రులని, అలాగే మీకు ఈ జీవితం ఇచ్చిన భగవంతుడికి ఎప్పుడు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య నేను చాలామందిని చూస్తున్నాను, చిన్న ఫ్రస్ట్రేషన్ వస్తే చాలు కుర్రాళ్ళు దీనమ్మ జీవితం అంటారు. జీవితానికి ఏమైపోయింది? తినటానికి తిండి ఉంది, మార్నింగ్ ఇడ్లీలు తింటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, సాయంత్రం అన్ని రకాలుగా సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తాం. అంటే అన్నీ చేస్తూ కూడా జీవితం ఎందుకు పనికిరాని దానిలాగా, ఎందుకు పుట్టాం అన్నట్లుగా బతుకుతూ ఉంటారు. అంటే మీరు 15-20 ఏళ్లకే ఇలాగ ఆలోచిస్తూ ఉంటే కనుక అసలు ఏం సాధించగలుగుతారు? మీ దగ్గర నుంచి ఏదైనా ఇంటరాక్షన్ ఉంటే కనుక నాకు తెలిసి మీరు ఏమైనా బోర్ ఫీల్ అవుతున్నారా? సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ సెషన్లో కావచ్చు, సెషన్ తర్వాత కావచ్చు, ఏదైనా పర్సనల్ క్లారిఫై చేసుకోవచ్చు. లైఫ్ పట్ల ఎప్పుడైనా కానీ ఒక రెస్పెక్ట్ అనేది లేకపోతే ఆ లైఫ్ ఎప్పటికీ మీకు ఫ్రూట్ఫుల్గా ఉండదు. ఫస్ట్ జీవితాన్ని, తల్లిదండ్రుల్ని, అలాగే భగవంతుణ్ణి, అలాగే పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. జీవితాన్ని రెస్పెక్ట్ ఇవ్వని రోజున ఆ జీవితం అగమ్యగోచరంగా తయారైపోతుంది. ఏ రోజైతే ఇది నా లైఫ్ అని చెప్పేసి బాధ్యత తీసుకుంటామో, అలాగే ఇది నా చదువు అని చెప్పేసి బాధ్యత తీసుకుంటామో, ఇది నేను చేయాల్సిన ఉద్యోగం అని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మొదలు పెడతామో 100% మీరు ఎవ్వరు ఆపలేనంత స్టేజ్కి ఎదుగుతారు. అంటే నేను కొంతమంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాను, ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చేటప్పటికే ఇతను అమెరికా పంపించాలి అనుకుంటున్నాము, సో అందుకని చెప్పేసి ఇతను ఫలానా బ్రాంచ్లో సిఎస్సిలోనో ఈసీలో జాయిన్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళని వీళ్ళని అడిగేసేసి ఏది బాగుందని చెప్పేసి అడిగేసి తీసుకుని జాయిన్ చేస్తూ ఉంటారు. సో పేరెంట్స్ చెప్పేదైనా కావచ్చు, అలాగే పిల్లల ఆలోచన అయినా కావచ్చు, యూఎస్ వెళ్ళిపోయేసి హ్యాపీగా డాలర్ సంపాదించేసుకొని ఇంటికి కావాలంటే కానీ ఒక ఊళ్ళో ఒక మంచి ప్రాపర్టీ కొనేసేసి కావాల్సిన ఆస్తులు కూడా పెట్టుకొని ఒక కారు, ఒక మంచి వైఫ్, ఇలాగా లైఫ్ అంతా కంఫర్టబుల్గా బతకడం మాత్రమే లైఫ్ అన్న యాటిట్యూడ్తో కెరీర్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళని నేను చూస్తూ ఉన్నాను. ఆ యాటిట్యూడ్తో గనక అది ఐటీ కావచ్చు, లేకపోతే ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, మీరు చదువుకుంటున్నారంటే కనుక దాని ఎండ్ రిజల్ట్ కోసం ఎప్పుడు ఆలోచించొద్దు. అంటే రేపు మీరు ఈరోజు ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నో, లేకపోతే రేపు ఇంకొక మంచి జాబ్ వస్తేనే లైఫ్ సెటిల్ అయిపోయిందని చెప్పేసి మీరు భావించిన రోజున మీరు చనిపోయిన దాంతో సమానం. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, లైఫ్లో సెటిల్ అవ్వటం అనేది ఎప్పుడు ఉండదు. లైఫ్లో డైనమిక్గా ఉన్న రోజు మాత్రమే మనం బతికున్నట్లు. అంటే లాస్ట్ మూమెంట్ మనం, అంటే ఈ ప్రపంచంలో ఇక బ్రీతింగ్ ఆగిపోయేంత వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి, అలాగే సాధిస్తూనే ఉండాలి. నిన్న ఒక సందర్భంలో చెబుతూ ఉన్నారు, యాక్చువల్గా గంపగారు ఇంతకుముందు చెప్పేటప్పుడు నేను కొన్ని టెక్నికల్ వీడియోస్ చేస్తూ ఉంటానని చెప్పేసి చెప్పారు కదా. సో నేను రోజుకు ఒక టెక్నికల్ వీడియో చేయాలన్నది ఒక టార్గెట్గా పెట్టుకున్నాను. ఈ సందర్భంలో వచ్చేటప్పటికి నేను ఒక మిత్రులు చెబుతున్నారు, మీలాగే సినారే, మీకు ఐడియా ఉన్నారు కదా పెద్ద ఆయన, సి నారాయణ రెడ్డి గారు రోజుకు ఒక కవిత రాస్తారంట. ఆయన ఈ వయసులో రోజుకు ఒక కవిత రాస్తున్నారంటే కనుక, సంవత్సరం మొత్తంలో ఆయన రాసిన అన్నీ కలిసి ఒక బుక్గా వేస్తున్నారంటే కనుక ఆయన్ని చూసేసి మనం ఎంత నేర్చుకోవాలి ఆలోచించండి. అంటే మన ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ ఫీల్డ్ పట్ల అంత అంకిత భావం, నేను చేయాలని చెప్పేసి తపన ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. రీసెంట్గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో జస్ట్ ఒక అరగంట సేపు, దాదాపు ఒక 2-3 గంటల సేపు గడిపే అవకాశం కలిగింది. ఆయన ఇలాగ కుర్చీలో కూర్చొని ఉన్నారు. సునీత గారు ప్లస్ ఆర్పి పట్నాయక్ గారు, నేను, ఇంకొక 2 ఫ్రెండ్స్ కూర్చొని కింద బాసింపట్లు వేసుకొని కూర్చొని ఆయన పాటలు పాడుతుంటే కనుక మేము వింటూ కూర్చున్నాం. ఆయన పాటను ఎంత ఆస్వాదిస్తున్నారంటే,
స్పీకర్స్ పెట్టుకొని జస్ట్ వైర్లెస్ స్పీకర్స్ ఉంటాయి కదా, వైర్లెస్ స్పీకర్స్ పెట్టుకొని వాటిని చాలా కావాల్సిన పాట అన్నింటిని వెతుక్కొని వచ్చేసి మధ్యలో పాజ్ చేసేసి మనకు పొడత తీగలు ఎలా వినిపిస్తూ ఉంటారు అంటే మధ్యలో పాటను ఆపేసేసి ఫలానా సందర్భంలో అతను ఆ విధంగా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి అని మనుషులతో కూర్చొని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ నవ్వుకుంటూ ఉంటున్నారు. ఆ తర్వాత సునీతని అంటే ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్గా చెబుతున్నానంటే మీకు తెలుస్తుంది. సునీత వైపు చూసేసి సునీత గారి వైపు చూసేసి అంటే నేను ఒక పిచ్చి పాప ఇలా కనపడుతున్నాను కదా అని చెప్పేసి అని జోక్ చేస్తూ నేను ఈరోజు ఈ వయసులో కూడా సంతోషంగా ఉండగలుగుతున్నానంటే కనుక నేను పాటను నమ్ముకున్నాను కాబట్టి పాటను ఇష్టపడుతున్నాను కాబట్టి అని చెప్పేసి అని తను చెబుతూ ఉన్నారు. అలాంటి యాటిట్యూడ్ మీరు ఎంతమందికి ఉంది అంటే మీరు ఈరోజు కాలేజెస్కి వెళ్ళి చదువుతున్నారు, స్కూల్స్కి వెళ్ళి చదువుతున్నారు అంటే చదివే ప్రపంచం అని చెప్పేసి ఆలోచన విధానం చదువుకోకపోతే కనుక లైఫ్ లేదని ఆలోచన విధానం ఎంతమందిలో ఉంది? ఎంతమందిలో ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ అది లేని రోజున మాత్రం మీరు ఎంత చదువుకున్నా ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ పిహెచ్డీలు చేసినా కానీ ఎంఎస్ఎల్ చేసినా కానీ ఎందుకు పనికి రాకుండా పోతారు. అంటే ఇదే నెగిటివ్ యాటిట్యూడ్తో నేను మాట్లాడలేదు. చేసే పనిని ఇష్టపడండి. అలాగే ఇంత పని చేశాను కాబట్టి నాకు ఇంత రిజల్ట్ రావాలని ఎప్పుడు ఆశించవద్దు. ఇప్పుడు రైతులు ఉన్నారు, లేకపోతే కనుక ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితంలో కనీసం వాళ్ళు పడిన కష్టానికి 1% రిజల్ట్ కూడా రాదు. అయినా కూడా పని చేయకుండా ఉంటారా? సో వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బోరింగ్గా ఉందా అంటే మీరు యాక్చువల్గా నా నుంచి టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేకపోతే ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏమో నాకు తెలియట్లేదు. మీ దగ్గర నుంచి ఎలాంటి ఇంటరాక్షన్ లేకపోతే కనుక ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ఇది కంటిన్యూ చేయమంటే కనుక ఈ పార్ట్లో నేను కంటిన్యూ చేస్తాను. ఏరండి టెక్నాలజీ చెబుతానండి. టెక్నాలజీ మీకు ఒక 10 to 15 minutes సెషన్ మొత్తంలో నేను చెబుతాను. సో ఇక్కడ వర్క్ యాటిట్యూడ్ లేకపోతే కనుక, కష్టపడి పని చేయకపోతే కనుక 100% చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఈరోజు యూఎస్లో నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మధ్యలో వచ్చేసి ఇక్కడ ఏదో కోర్సులు నేర్చేసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారు? వాళ్ళకి ఆల్రెడీ జాబ్ వచ్చింది కదా, సెటిల్ అయిపోయి ఉన్నారు కదా, మళ్ళీ మధ్యలో వచ్చి కోర్సులు నేర్చుకోవడం దేనికి? అంటే అప్డేటెడ్గా లేకపోతే కనుక ప్రపంచం మనల్ని రిజెక్ట్ చేస్తుంది. ప్రపంచంలో మనం యాక్సెప్టబుల్గా ఉండాలంటే కనుక 100% ఎప్పటికీ అప్డేటెడ్గా ఉండాలి. అలాగే మీరు ఎక్కడికి వచ్చేసి కూర్చొని ఇది నేర్చుకోవాలనే తపన ఉంది చూసారా, 100% అది అప్రిషియేట్ చేస్తున్నాను. భవిష్యత్తులో డెఫినెట్గా మీలో కనీసం అట్లీస్ట్ 10 to 15 మెంబర్స్ అయినా కానీ ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా మీరు తయారవుతారు. దేశం స్థాయి ఎప్పుడు అయిపోయింది అంటే ఖమ్మం జిల్లానో లేకపోతే తెలంగాణ రాష్ట్రమో లేకపోతే కనుక భారతదేశం అనే స్థాయిలో ఎప్పుడు అయిపోయినాయి. నిరూపించుకోవాలంటే కనుక ఈ ప్రపంచం ఒకటే ఉంది. 100% ఈ ప్రపంచంలో మీరు ఒక సత్యనారాయణనో లేకపోతే అసలు ఇంకొకళ్ళు కూడా కంపారిజన్ లేదు. ఈరోజు సొసైటీ ఎలా తయారైపోయిందంటే కనుక మదర్ తెరీసానో లేకపోతే కనుక ఇంకొకళ్ళనో వివేకానందనో గొప్ప గొప్ప వాళ్ళ పేర్లను చెప్పుకొని ఎన్ని తరాల పాటు మనం అలా బతుకుతూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, మనం కూడా ఎందుకు తయారవ్వలేము అలాగా? అంటే స్వామి వివేకానంద చూసుకొని మన ఆదర్శంగా తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. 100% స్వామి వివేకానంద చెప్పినట్లుగా నరాల్లో వచ్చేటప్పటికీ మనకి ఉత్తేజం అనేది ఎప్పటికీ ఉండాల్సిందే. అలాగే ఆయన బోధనలో ప్రతి క్షణం మనం అనుసరించాల్సిందేనో ఎప్పటికప్పుడు మనం మోటివేట్ కావాల్సిందే. అలాగని చెప్పేసి ఎప్పుడు వాళ్ళ గురించి చెప్పుకోవడానికి కాకుండా మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఎందుకు అన్నీ విన్న తర్వాత మనం ఏమీ చేయలేకుండా ఖాళీగా ఉంటున్నాం ఎప్పుడన్నా ఆలోచించారా? అంటే ఒక సినిమాకి వెళ్తే ఒక అరగంట తర్వాత సినిమాకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక అరగంట పాటు ఆ సినిమాలో ఉండి హీరోయిన్స్ మనకే ఆవహించేస్తారు. వాళ్ళలాగే ఫీల్ అవుతాం మనం. అంటే అంత ఏది హీరోలాగో హీరోయిన్ లాగా ఫీల్ అవుతాం. బయటకు వచ్చిన ఒక అరగంట తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. సో ఒక బుక్ చదివితేనో లేకపోతే ఒక సెషన్ అటెండ్ అయితేనో, ఇలాంటి సెషన్కి అటెండ్ అయితేనో గంప గారో లేకపోతే ఎండమూరి గారో వేణుగోపాల్ గారో ఇక్కడికి వచ్చేసి మాట్లాడితేనో ఒక గంట ఒక రోజు 10 రోజులు 20 రోజుల పాటు చాలా హ్యాపీగా అసలు లైఫ్ ఎంత చేయాలి అది ఇది అని చెప్పేసి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కానీ తర్వాత ఏమవుతుంది? ఇదంతా ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? ఆ మోటివేషన్ ఎక్కడికి వెళ్తుందంటే ఎవరో వచ్చేసి మనల్ని ఉద్ధరిస్తారనుకోవటం, ఎవరో వచ్చేసి ప్రతి క్షణం మనల్ని భుజం తడతారనుకోవటం అనేది 100% తప్పు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చేసి అటెండ్ కాగలిగి ఉన్నారు కాబట్టి, అంతా ఎక్కడెక్కడ ఉన్న స్పీకర్స్ అంతా వచ్చి ఇక్కడికి అటెండ్ కాగలిగి ఉన్నారు కాబట్టి మీకు మోటివేషన్ అవైలబుల్ అవుతుంది.
ప్రతిరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నిద్రపోయేటప్పుడు లేకపోతే కనుక 10 రోజుల తర్వాత 1 మంత్ తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా మీకు మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ పేరెంట్స్ ఎవరో మీ ఫ్రెండ్స్ ఎవరో అంతా వెనక్కి లాగుతూ ఉంటారు. నువ్వు అది చేస్తే ఫెయిల్ అవుతావు, ఇది చేస్తే ఫెయిల్ అవుతావు, అది ఇదని చెప్పేసి వెనక్కి లాగుతూ ఉంటారు. అక్కడ కూడా మీరు మోటివేషన్ తెచ్చుకోవాలంటే కనుక మిమ్మల్ని మీద ఇలా భుజం తట్టుకోవాలి. ఎందుకంటే మనల్ని చూసి అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరో. మనమే అంటే ఈ లైఫ్ అనేది భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి చనిపోయేంత వరకు మన లైఫ్కి ఒక అండర్లైన్ తీసుకోవాల్సిన అవసరం అలాగే బాధ్యత మనకే ఉంది. అందుకనే మోటివేషన్ అనేది ఎక్స్టర్నల్ మోటివేషన్ తీసుకోవడంతో పాటు మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం కూడా తెలిసిన రోజున 100% విజేతలుగా నిలుస్తారు. చాలామంది స్టూడెంట్స్ నేను చూస్తున్నాను, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళని. నా కళ్ళారా నేను చెబుతున్నాను, ఎందుకంటే నేను దాదాపు ఇంపాక్ట్లో 10 సెషన్లో చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా మా తాతయ్య అమ్మమ్మ లాంటి వాళ్ళు అయితే కనుక ఎగ్జాంపుల్గా వాళ్ళు రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నారు. ఈ కాళ్ళకి ఈరోజు నేను షూస్ చేసుకున్నాను, కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీళ్లలో పొలంలో వచ్చేటప్పుడే కాళ్ళు నానిపోతూ పుళ్ళు పడిపోతూ కష్టపడితే వాళ్ళు సాయంత్రానికి వచ్చేసి అన్నం వండుకోవటానికి కూడా లేక, అంటే టైం లేక పూర్తిగా పచ్చడి అన్నంతో తింటూ ఉంటే కనుక అసలు వాళ్ళకి హెల్త్ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటి గురించి కూడా పట్టించుకునే ఇదిలే కాకుండా మేము చదవాలి లేకపోతే మేము సెటిల్ అవ్వాలని చెప్పేసి తపన పడతా అంటే 50-60 ఏళ్ళ ఏజ్లో అలాంటి కుటుంబాల నుంచి మీరు వచ్చి ఉన్నారు. మీ ఫాదర్ బాగుండొచ్చు, కానీ మీ అమ్మమ్మో లేకపోతే మీ తాతయ్యో డెఫినెట్గా స్ట్రగుల్ అయి ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి కనీసం జెనెటిక్గానో లేకపోతే కనుక ఏ రకంగా అయినా కానీ ఎందుకు మోటివేషన్ తీసుకోలేకపోతున్నాం, మనం ఎందుకు కష్టపడలేకపోతున్నాం? ఇప్పుడు ఒక సినిమా హీరో ఫైట్ చేస్తానో లేకపోతే ఇంకొకళ్ళు ఏదో చేస్తానో మనం చాలా ఇన్స్పైర్ అయిపోతున్నాం కదా. సో అలాంటి మోటివేషన్ మన ఇళ్లలోనూ మన చుట్టుపక్కల ఉండే హీరోస్ నుంచి ఎందుకు తీసుకోలేకపోతున్నాం? వాళ్ళు హీరోలు కదా. నిజంగా చెప్పాలంటే కనుక సినిమా హీరోల కన్నా కానీ చాలా గొప్ప హీరోలు మన అమ్మ నాన్న, అలాగే మన ఇళ్లలో ఉండేవాళ్ళు. సో వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళు ఏదైనా కసులుకుంటే కనుక ఎప్పుడు కసులుకుంటూ ఉంటావు నువ్వు అని చెప్పేసి అని పక్కన పెట్టేసి మనం మిగతా ఎక్కడెక్కడ వెంపలాడుతున్నాం. మీకు తెలియట్లేదు మనం అంటే వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు, మనం ఎలాగే రియాక్ట్ అవుతాం అనేది ఒక రొటీన్. ఆ రొటీన్ని బ్రేక్ చేసిన రోజున వాళ్ళు ఎందుకు కసులుకుంటున్నారో అర్థం అవుతుంది, వాళ్ళు ఎందుకు ప్రేమగా దగ్గరగా తెస్తున్నారో అర్థం అవుతుంది. సో ఆ ఫిలాసఫీ అర్థమైన రోజున, అంటే ఒక మనిషికి ఉన్న అటాచ్మెంట్ అర్థమైన రోజున, ఒక ఇవాళ రేపు చనిపోయే బామ్మ కూడా మనల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి కాసేపు కూర్చోమ్మ పక్కన వచ్చేసి కాసేపు కూర్చోన్న పక్కన వచ్చేసి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎప్పుడన్నా గమనించారా మీరు? వచ్చి కాసేపు ఒక 5 నిమిషాలు నాతో కూర్చోమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటూ ఉంటారు? వాళ్ళు వాళ్ళ జీవితం ద్వారా కావచ్చు, వాళ్ళ లోపలికి ఎక్స్ప్రెస్ చేయలేని ప్రేమనైనా కావచ్చు, ఏదైనా కానీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ అది మనకు అర్థమయ్యేటంత మెచ్యూరిటీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా అంతకన్నా మూర్ఖత్వంలో మనం మునిగిపోయి ఉన్నాం. సో ఫస్ట్ మన చుట్టూ ఉన్న హీరోస్ను గుర్తించండి, సినిమా హీరోస్ మాత్రం కాదు. అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాం చాలామంది వాట్సాప్లో ఫేస్బుక్లు, 24 గంటలు వాట్సాప్లో ఫేస్బుక్లు. అంటే లైఫ్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. అంటే టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఉంటామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళే చెబుతున్నారు. టెక్నాలజీ అంటే ఏంటి? ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కొని 24 గంటలు వాట్సాప్లో ఎవరో పంపించిన ఫార్వర్డెడ్ మెసేజ్ని ఇంకొక 10 మందికి వాట్సాప్లో గ్రూప్స్లోను వాట్సాప్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసేసి నేను టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నానని చెప్పుకోవటమే టెక్నాలజీనా? అలాగే ఫేస్బుక్లో ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఒక ప్రొఫైల్ ఫోటో ఎక్కడో దిగేసి అప్లోడ్ చేస్తే కనుక వాళ్ళు లైక్ కొట్టలేదు కామెంట్ కొట్టలేదు అని చెప్పేసి అనుకోవటమే అది టెక్నాలజీనా? జీవితం అనేది ఎప్పుడు ఫేస్బుక్ వాట్సాప్ కాదు. చాలామంది ఇంతకుముందు ఏదైనా సాధించిన రోజున అప్రిషియేషన్ కోరుకునేవాళ్ళు. అంటే నాకు ఏదైనా అవార్డు వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్గా నేను మా ఫ్రెండ్స్నో లేకపోతే నా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళేసి నాకు ఈ అవార్డు వచ్చిందని చెబితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే కనుక ఆ హ్యాపీనెస్ని చూసి నేను హ్యాపీ ఫీల్ అవ్వడం అనేది అప్రిషియేషన్ అనుకుందాం. సో అలాంటి ఏదన్నా కష్టపడి సాధించిన తర్వాత మీకు మంచి మార్కులు వచ్చేసి మీరు గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత మీరు మీ పేరెంట్స్ దగ్గర నుంచో మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో అప్రిషియేషన్ కోరుకొని నాకు ఇలా వచ్చిందంటే కనుక వాళ్ళు పొగుడుతుంటే కనుక మీరు హ్యాపీ ఫీల్ అవడం అనేది అది గొప్పతనం. కానీ మీరు మార్నింగ్ ఒక డ్రెస్ వేసుకొని మధ్యాహ్నం ఒక డ్రెస్ వేసేసుకొని సాయంత్రం ఒక డ్రెస్ వేసేసుకొని అలాగే బయట ఇడ్లీ తింటూ ఒకసారి కాఫీ తాగుతూ ఒక ఫోటో అప్లోడ్ చేసేసి కింద నువ్వు బాగున్నావు, నువ్వు గ్రేట్గా ఉన్నావు,
ఈరోజు ఏంటి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు ఇలాగ పెట్టే కామెంట్లను చూసేసి ఇక కడుపు నింపుకొని ఇదే జీవితం అన్నట్లుగా బతకడం అనేది అదే సాధించడం అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? పేరెంట్స్ చెప్పరు. పేరెంట్స్ ఏం చెబుతున్నారు? మాకు టెక్నాలజీ తెలియట్లేదని కొంతమంది పేరెంట్స్ చెబుతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ చేస్తారో మాకు తెలియట్లేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. చదువుకున్న వాళ్ళు ఏం చెబుతున్నారు? మేము పిల్లలకి చాలా స్వేచ్ఛను ఇస్తున్నాం అంటున్నారు. స్వేచ్ఛ అంటే ఏంటి? నువ్వేం చెప్పకపోవటం స్వేచ్ఛ? ఎప్పుడు 24 గంటలు వాట్సాప్లో, ఫేస్బుక్లు లేదా సెల్ఫీ ఫోటోలు పెట్టుకొని ఎప్పుడు వాటి మీద స్పెండ్ చేయడం ముని ప్రోత్సహించడం స్వేచ్ఛ? ఎందుకంటే పేరెంట్స్ని మీ అందరిని నేను క్వశ్చన్ చేస్తున్నా అంటే కనుక ఇలా కళ్ళు మూసుకుంటే 4-5 ఏళ్ళు గడిచిపోతాయి, తర్వాత రోడ్డు మీద నిలబడతాం. ఎవరైతే కనుక ఈరోజు మీకు లైక్లు కామెంట్లు పెట్టేసి మీరు గొప్పగా ఉన్నారు, లేకపోతే అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పేసి అని పొగిడేసి మిమ్మల్ని ఆకాశంలో కూర్చోపెట్టిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కనపడిన కూడా కనపడరు. సో జీవితాన్ని తీసుకెళ్ళేసి మీ చేతిలో మీరు రోడ్డు మీద పెట్టుకోవద్దు. అంతకన్నా గొప్పగా మీరు నేర్చుకోవడానికి ఇంటర్నెట్లో చాలా ఉంది. వికీపీడియా తీసుకోండి, యూట్యూబ్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లేకపోతే సాయి సతీష్ గారు ఇట్లా డిఫరెంట్ పీపుల్ వచ్చేటప్పటికి వీడియో లెసన్స్ అవి పెడుతూ ఉంటాం. మేమంతా అలాగే ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, ఇలా పెద్ద ఆర్గనైజేషన్స్ అన్నీ ఎంతో వాల్యుబుల్ రిసోర్సెస్ అన్ని సబ్జెక్ట్స్లో మీకు అందుబాటులో తీసుకొచ్చి పెడుతుంటే కనీసం వాటిని గుర్తించే పాటి విఘ్నత కూడా మీకు లేనప్పుడు అది మీకు టెక్నాలజీ తెలిసినట్లా? బోరు కొట్టేస్తున్నానా? ఫాలో అవుతున్నారా? బోరు కొట్టేస్తున్నానా? 100% మీ దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక 10 మంది అయినా కానీ మారితే కనుక డెఫినెట్గా నేను ఖమ్మం వచ్చిన పర్పస్ నెరవేరుతుంది. 100% అది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాటలు మీకు ఎక్కడ ఎవరు చెప్పరు. ఎందుకంటే వాట్సాప్, ఫేస్బుక్ల గురించి, అలాగే లైఫ్ గురించి, అంటే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ లైఫ్ స్టేజ్ దగ్గర నుంచి ఈరోజు నేను ఎన్నో యాంగిల్స్ని టచ్ చేయడానికి ఇక్కడ వచ్చి ఉన్నాను. ఇంత డీటెయిల్డ్గా ఎవరు మీకు డిస్కస్ చేయరో ఈరోజు వీటిని మీరు బుర్రకు ఎక్కించుకోకపోతే కనుక డెఫినెట్గా మిస్ అయ్యేది మీరు అవుతారు. అంటే ఇదే నేను గొప్పగా చెప్పట్లేదు. కొన్ని విషయాలు ఏంటంటే చెప్పాల్సిన వ్యక్తి చెప్పిన రోజున డెఫినెట్గా మైండ్లోకి వెళ్ళిపోతే అలాంటి మార్పు మీ నుంచి నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు ఏ సబ్జెక్ట్కైనా వెళ్ళండి, మేనేజ్మెంట్కి వెళ్ళండి, లేకపోతే టెక్నాలజీకి వెళ్ళండి, లేకపోతే కన్నా హ్యూమన్ రిసోర్సెస్కి వెళ్ళండి, దేనికైనా వెళ్ళండి. దాన్ని లంగ్స్ నిండా బ్రీత్ తీసుకోండి. లంగ్స్ నిండా బ్రీత్ తీసుకోండి అంటే ఎక్సర్సైజ్ చేయడం, ప్రాణాయామం చేయడం అని కాదు. 100% ఆ సబ్జెక్ట్లో మీరు మాత్రమే ఉండాలి. మీరు మాత్రమే ఉండాలనే దాన్ని చాలామంది అదేదో గొప్ప దురాశలాగో లేకపోతే కనుక అతి విశ్వాసంలాగా అలాగ ఫీల్ అవుతూ ఉంటారు. ఏ పని చేసేటప్పుడైనా నేను మాత్రమే చేయగలుగుతాననే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఖచ్చితంగా దానికి తగ్గ కృషి చేస్తారు. తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు మీరు మాత్రమే ఉండొచ్చు, మీతో పాటు ఇంకొక 10 మంది కూడా ఉండొచ్చు. కానీ మీలో పెరిగిన కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందో చూసారా, దాన్ని ఎవ్వరూ ఢీకొట్టలేరు. ఖచ్చితంగా ఏ ఫీల్డ్కైనా వెళ్ళండి, డెఫినెట్గా దాని అంతు చూడండి. ఈ ఫీల్డ్ నాకు సరిపడితే నాకు ఇష్టం లేదని చెప్పేసి అనుకోవద్దు. మీకు సరిపడినా సరిపడకపోయినా కానీ మీరు ఏదో కారణంతో ఆ ఫీల్డ్లోకి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐసీడబ్ల్యూఏ చేస్తున్నాను, కాస్ట్ అకౌంటెన్సీ చేస్తున్నాను. కాస్ట్ అకౌంటెన్సీ నుంచి నేను సినిమా జర్నలిస్ట్గా వెళ్ళిపోయి ఉన్నాను. అంటే చిరంజీవి, బాలకృష్ణ ఇలాంటి సినిమా యాక్టర్స్ అందరినీ నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండేవాడిని. సో వాటి నుంచి టెక్నాలజీలోకి వచ్చి ఉన్నాను. ఆ తర్వాత మీడియాకి, పోలీస్ అకాడమీలో పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. సో ఏ అవకాశం వచ్చినా దానికి తగ్గట్లుగా మనల్ని మనం మోల్డ్ చేసుకోవాలి తప్పించేసి మీకోసం ఏ అవకాశమో మీకోసం సృష్టించబడదో, మీకోసం సృష్టించబడేది ఎక్కడ ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోండి. సరే, నాకు ఎంత టైం ఉందండి? ఓకే. సో టెక్నాలజీకి సంబంధించి ఆల్మోస్ట్ పీపుల్ వచ్చేటప్పటికే ఈ బేసిక్ థింగ్స్ మాత్రమే ఫాలో అవ్వడం అనేది డెఫినెట్గా కరెక్ట్ కాదు. వన్ మోర్ థింగ్ వచ్చేటప్పటికి టెక్నాలజీని మిస్యూజ్ చేయడం కూడా, ఫేస్బుక్లో ఫేక్ ప్రొఫైల్ ఫిక్స్ పెట్టడం కావచ్చు, లేకపోతే కనుక అమ్మాయిలను హెరాస్ చేయడం కావచ్చు. కొంతమందిని చూస్తుంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ని ఒక అమ్మాయి జీవితాన్ని స్పాయిల్ చేయడం అనేది కొన్ని సందర్భాలు వాళ్ళు సూసైడ్స్ దాకా వెళ్ళినప్పుడు ఎంత బాధేస్తుందంటే, కాలేజీలో ప్రపోజ్ చేస్తే కనుక ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తే కనుక ఆ అమ్మాయి ఫోటో ఎటు కామన్గా అవైలబుల్ అవుతుంది కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా పెట్టేసి ఈ అమ్మాయి నేను ప్రాస్టిట్యూట్ని, సో నా కాంటాక్ట్ నెంబర్ ఇది అని చెప్పేసి అని ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసి ఆ అమ్మాయి పేరు మీద పబ్లిసిటీ చేస్తే కనుక
అలాంటి ఇన్సిడెంట్లో దాదాపు నేను 5-6 చూస్తున్నాను. ఆ అమ్మాయికి ఫోన్ కాల్స్ రిపీటెడ్గా హెరాస్మెంట్ ఫోన్ కాల్స్ వచ్చేస్తే కనుక పేరెంట్స్తో చెబితే కనుక పేరెంట్స్ ఏమంటారా అని చెప్పేసి పోలీస్ కేసు పెట్టే ధైర్యం కూడా లేక సూసైడ్ చేసుకుంటే లైఫ్ ఎవరిచ్చారు? దేవుడిచ్చిన దాన్ని ఆఫ్టర్ ఆల్ ఫూలిష్ థింగ్ వలన శాడిజంగా ఇంకొకళ్ళ లైఫ్ని బలి తీసుకునే చదువులు ఎందుకు? అలాంటి బతుకెందుకు చెప్పండి? నీ జీవితం నీకు బతకడం చేత కాదు, ఇంకొకళ్ళ జీవితాన్ని జోలికి ఎందుకు వెళ్తావు? సో టెక్నాలజీని ఇలా మిస్యూజ్ చేయడం కావచ్చు, టెక్నాలజీని సరిగా యూజ్ చేసుకోవడం చేత కాకపోవడం కావచ్చు, అంటే ఏదో ఫేస్బుక్లో వాట్సాప్లో యూజ్ చేసేస్తూ అదే టెక్నాలజీ అనుకోవడం కావచ్చు, ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే టెక్నాలజీని ఆధారంగా చేసుకొని మనుషులతో కమ్యూనికేట్ చేయకపోవడం. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి వక్త మీకు చాలా వాల్యుబుల్ లెసన్స్ చెప్పి ఉంటారు. డెఫినెట్గా అవి వింటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో చాలా వరకు మీకు ఆటోమేటిక్ కరెక్ట్ చేసుకుంటారు. ఏంటంటే ఈరోజు మీరు నేను ఎక్కడ ఉంటే కనుక మీరు ఎవరైనా కానీ నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడగలుగుతారా? ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు ఈరోజు మీరు నేనే కాదు, మీ ఫ్రెండ్సో మీ బంధువులో లేకపోతే కనుక ఎవరన్నా మీ ఇంటికి వస్తే వాళ్ళతో కళ్ళల్లో కళ్ళు పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మాట్లాడేటంత మాటలు మీ నోట్లోంచి పెగులుకు వస్తున్నాయా? రావు. ఎందుకు రావంటే ఒక ఫోన్ చేతిలో తీసేసుకొని అతను పక్క రూమ్లోకి వెళ్ళేసేసి మీరు ఈ రూమ్లో ఉండేసి చాటింగ్ చేసుకోమంటే గంట సేపు 2 గంటల సేపు పొద్దున్న సాయంత్రం దాకానే చాటింగ్ చేసుకుంటారు. అదే ఒక మనిషి ఎదురుగా వచ్చేసి ఏంట్రా చెప్పని చెప్పేసి అంటే కనుక ఏమన్నాయిరా లైఫ్ రొటీన్ అయిపోయింది అని చెప్పేసి అని అయిపోతుంది. ఒక 2 నిమిషాల్లో ముగించేసేస్తారు, లేకపోతే ఒక టీవీకి అప్పగించేస్తారు. టీవీలో కూడా అయిపోయినాయి. ఎవరి ఫోన్లో వాళ్ళు పట్టేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో అంటే ఇక్కడ లేని వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేస్తారు. ఇక్కడున్న మాత్రం ఉండం. సో ఫిజికల్ రిలేషన్స్ కాస్త పోయి వర్చువల్ రిలేషన్స్ తయారవుతున్నాయి. ఎక్కడో అమెరికాలోనో ఎక్కడో అనకాపల్లిలోనో ఎక్కడో ఖమ్మంలోనో ఎక్కడో భద్రాచలంలో ఉన్న వాళ్ళు మనకు గొప్ప అవుతున్నారు, కానీ మన చుట్టూ ఉండే మన పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎదురుగా రోజు కలిసే వాళ్ళు కానీ వాళ్ళతో మాట్లాడటానికి కూడా మాటలు పుట్టుకురాలేనప్పుడు దాన్ని భావదాహ్యం అనుకోవాలా, కమ్యూనికేషన్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇలాగే మనం బతుకుతూ పోతే ఈరోజు మీరు స్విఫ్ట్ కీ లాంటి కొన్ని కీబోర్డ్ సాఫ్ట్వేర్స్ వాడుతూ ఉంటారు టైపింగ్ ఈజీగా కావడం కోసం. హాయ్ అనగానే హవ్ అనేది పక్కన వస్తుంది, ఆర్యు అనేది ఆ పక్కన వచ్చేస్తుంది. సో మీరేం కష్టపడి టైప్ చేయాల్సిన పనిలే. హాయ్ అని కొట్టగానే హవ్ వచ్చేసేస్తుంది, ఆర్యు వచ్చేసేస్తుంది, అది కొట్టేసేస్తారు, వెళ్ళిపోతుంది. భోజనం చేసామనగానే తిన్నా అని టీఐ అని కొట్టగానే తిన్నా అని వచ్చేసేస్తుంది. సో ఆటో ప్రిడిక్షన్స్, ఆటో సజెషన్స్ ఇక్కడ అంత కంఫర్టబుల్గానే ఉంది, కానీ మీ బ్రెయిన్లో నుంచి నెక్స్ట్ ఏం మాట్లాడాలో ఏమన్నా పుట్టుకొస్తుందా? ఏం పుట్టుకు రావట్లేదు కదా. ఇలాగే మెషిన్ లెర్నింగ్ మీద మీరు డిపెండ్ అవుతూ పోతే కనుక కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి టైప్ చేయటమో లేకపోతే మాట్లాడటమో తగ్గించుకుంటూ పోతే కనుక మీ బ్రెయిన్లో న్యూరాన్స్ అనేది యాక్టివిటీ ఏమీ లేకుండా చచ్చుపడిపోతాయి. కొన్నాళ్ళకి అల్జీమర్స్ అని చెప్పేసి జ్ఞాపక శక్తి కూడా లేని వ్యాధి వచ్చేసేసి ఏమన్నా మీ పేరెంట్ వచ్చారనుకోండి, ఎవరు మీరు అంటారు. మీ అమ్మో నాన్న వస్తే కనుక ఎవరు మీరని చెప్పేసి అంటారు. సో హ్యూమన్ బ్రెయిన్ కానీ హ్యూమన్ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ ఉన్నదే ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని ఇలాగ బొజ్జలు పెంచుకోవడానికి కాదు. అంటే ఈరోజు మీరు బాగానే ఉన్నారు, నేను రేపు ఒక 10-15 ఏళ్ల తర్వాత సంగతి చెబుతున్నాను. డెఫినెట్గా ప్రతి క్షణం ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అంటే ఇన్ని యాంగిల్స్ ఇన్నిటి గురించి నేను మాట్లాడుతాను, దయచేసి తప్పు కనుకోవద్దు. ఎందుకంటే నేను టెక్నాలజీ గురించి అన్నిటి గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇదే మీ కరెక్ట్ టైము. ఒకవేళ ఈరోజు మీకు చెప్పలేకపోతే కనుక డెఫినెట్గా మీకు ఎప్పటికీ నేను చెప్పలేను. అందుకని చెబుతున్నాను, డెఫినెట్గా వీలైనంత వరకు ట్రై చేయండి అడాప్ట్ చేసుకోవడానికి. ఫిజికల్ యాక్టివిటీ అది జాగింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, లేకపోతే కనుక డంబెల్స్ కావచ్చు, వర్కౌట్స్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అలాగే మెంటల్ యాక్టివిటీ చేయండి. ఒకవేళ ఏమన్నా హ్యాపీ బర్త్డే అని చెప్పి ఎవరన్నా బర్త్డే ఉంటే కనుక గూగుల్లో వెతికేసి ఒక ఫోటో పట్టుకొచ్చేసి దాని మీద ఒక క్యాప్షన్ తగిలించేసి ఒకప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు క్యాప్షన్ కూడా తగిలించట్లా, ఒక ఫోటో పట్టుకొచ్చేసి షేర్ చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా లేదు. ఇంతకు మొన్న వేరే వాళ్ళు ఎవరో మన బర్త్డేకో లేకపోతే ఇంకొకళ్ళ బర్త్డేకో గ్రూప్లో విష్ చేసి ఉంటారు, ఆ ఫోటోని తీసుకొచ్చేసి వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాం. అంటే మనం వేరే వాళ్ళతో అటాచ్మెంట్ కోరుకుంటున్నాము, వాళ్ళతో ఆప్యాయంగా ఉండాలనుకుంటున్నాము, కానీ వాళ్ళ పట్ల మినిమం కన్సర్న్ చూపించే ఇది కూడా మనకు లేదు. అంటే ఏమనుకోవాలి? అలాగే రేపు కూడా వస్తుంది, మీరు చూడండి వాట్సాప్ గ్రూపులో వీటన్నిటిలో, ఫేస్బుక్లో కూడా హ్యాపీ దివాళీ టు ఆల్ అంటారు, హ్యాపీ దివాళీ టు ఆల్ అంటారు.
లేకపోతే కనుక అలా అనే దాన్ని నాకో మీకో ఇండివిజువల్గా తీసుకొచ్చి పంపిస్తారు. ఒక మనిషిని విష్ చేసేటప్పుడు ఆ మనిషి పేరుని మెన్షన్ చేయాలన్న కనీస జ్ఞానం కూడా మనకి కొరబడుతుంది. సో రిలేషన్స్ ఎక్కడ ఉంటాయి? మన టెక్నాలజీ వల్ల రిలేషన్స్ ఏదో పెరిగిపోతున్నాయి అని చెప్పేసి అని, మనుషుల మధ్య కమ్యూనికేషన్ పెరిగిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాం. మనుషుల మధ్య కమ్యూనికేషన్ వీడియో కాల్స్ ద్వారానో, లేకపోతే వాట్సాప్ల ద్వారానో, లేకపోతే స్కైపుల ద్వారానో పెరిగిపోవట్లేదు. తెలియకుండానే ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది. ఎదుటి వ్యక్తితో మనం ఏం మాట్లాడాలో మనం తెలియట్లే. ఒక ప్రేయసి పీరియడ్ వచ్చేటప్పటికి చాటింగ్ చేసుకుంటున్నారు. ఇతని మనసులో చాలా ఉంది చెప్పాలని, ఆమె మనసులో కూడా చాలా ఉంది చెప్పాలని, కానీ వాళ్ళకి సరైన లాంగ్వేజ్ ఏం మాట్లాడాలో స్ట్రైక్ కావట్లేదు. ఎందుకు స్ట్రైక్ కావట్లేదు అంటే కనుక అదేం భాష కూడా వీళ్ళకి రావట్లేదు. లోపల ఏదో ఫీలింగ్ ఉంది, ఆ ఫీలింగ్ని ఏ భాషలో వ్యక్తపరచాలో కూడా తెలియట్లేదు. ఇదంతా టెక్నాలజీ వలన వస్తున్న ప్రాబ్లం. ఏ రోజైతే కనుక ఇంకొక మనిషితో మన మనసు చూపి మాట్లాడటానికి టైం స్పెండ్ చేస్తామో డెఫినెట్గా ఆ రోజు కమ్యూనికేషన్ బెటర్ అవుతుంది. ఈరోజు సాయంత్రం అయితే మీరు ఫ్రెండ్స్తో సినిమాలకో లేకపోతే కనుక వాట్సాప్లో స్పెండ్ చేయడం పక్కన పెట్టేసి సరదాగా ఎక్కడైనా కనుక ఒక సెంటర్లో కూర్చొని టీ తాగుతానా, లేకపోతే సరదా కాసేపు ఒక గంట సేపు కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారా? నాకు తెలిసి అయిపోయింది, ఆ రోజులు కూడా అయిపోయినాయి. సాయంత్రం అయితే కనుక హ్యాపీగా వాట్సాప్ ఓపెన్ చేసేసి ఇప్పుడే వచ్చి ఉన్నాను కాలేజీ నుంచి వేసి ఇంకేంటి సంగతులు అది అని చెప్పేసి చాటింగ్లు చేసుకుంటున్నాం. సో మనిషిని ఎదురుగా కలిసి కాసేపు కబుర్లు చెప్పుకున్న రోజున నాకు ఎప్పటికీ గుర్తు. ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు మీకు అనిపిస్తాయి. మా తాతయ్య ఉండేవాడు ఎగ్జాంపుల్గా, ఆయన ఏజ్ అప్పట్లో 65 years అలా ఉండేవి. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఇలా ఒక అరుగులాగా ఉంటుంది. సాయంత్రం అయితే కనుక 5-6 అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. నన్ను కూడా పక్కకు తీసుకెళ్ళేవాడు. వాళ్ళతో దాదాపు గంట సేపు కూర్చోవడం నాకు పనిష్మెంట్ అప్పట్లో. తర్వాత వాళ్ళు చెప్పుకునే వాడి ద్వారా నాకు తెలియకుండా ఒక రకమైన లోకజ్ఞానం వచ్చింది. ప్లస్ ఎప్పుడైనా కానీ ఒక పెద్ద మనిషితో స్పెండ్ చేసేటప్పుడు అది బోరింగ్గా ఎప్పుడు ఫీల్ కావద్దు. మీరు దాదాపు ఒక 70 ఏళ్ల వ్యక్తితో మీరు స్పెండ్ చేస్తున్నారంటే కనుక మీ ఏజ్ కంటే వాళ్ళు 50 years ఎక్కువ కాబట్టి 50 ఏళ్ళ అనుభవాన్ని సారేస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకున్న రోజు నా మనిషి మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అంతే తప్పించి నేను ముసలాయన ఇంట్లో మనకేముంటుంది అనుకుంటే కనుక ఏం ఉండదు. ఈరోజు నేర్చుకోవాలనే తప్పన లేనప్పుడు, పక్కనుండే గంపగారి దగ్గర నుంచి నేర్చుకోవాలని తప్ప నాకు లేనప్పుడు ఆయన నాకు ఎందుకు పనికిరాని వ్యక్తిలాగా కనపడతారు. అది తప్పు నాదే, ఆయన ఎప్పుడు ఆయన గొప్పే. ఏ రోజైతే మన బ్రెయిన్లో డోర్స్ క్లోజ్ అయిపోతాయో, ఈయన ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చాడు నలమోస్తారు అంటే ఏదేదో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని మీరు ఫీల్ అయిన రోజున ఏముండదు. నేను చెప్పింది మీ బ్రెయిన్కి ఏది ఎక్కదో. 100% ఒక మనిషి నుంచి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆ మనిషిని యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టండి. యాక్సెప్ట్ చేయకపోతే గనక డెఫినెట్గా ఆ మనిషి నుంచి మీ జీవితాంతం ఏమీ నేర్చుకోలేరు. సో ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవరంటే కనుక 99% మందిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు. అలాగే 99% పీపుల్ రిజెక్ట్ చేసి నేనో లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు గొప్ప అనుకునే వాళ్ళు ఎప్పటికే ఫెయిల్యూర్డ్ పర్సన్స్ కానీ మిగిలిపోతారు. సో ఎప్పుడు యాక్సెప్ట్ చేసే స్థాయిలో ఉండండి, ఎప్పుడు నేర్చుకునే స్థాయిలో ఉండండి. అలాగే పెద్దవాళ్ళని గౌరవించండి, లైఫ్ని గౌరవించండి, గురువులను గౌరవించండి, జీవితాన్ని గౌరవించండి. ఖచ్చితంగా ఎదగాలి. లైఫ్ ఎప్పటికైనా ఒకటే ఉంది. ఈరోజు ఈ క్షణాన్ని నేను ఈ డయాస్ మీద చనిపోతే కనుక అంతే అయిపోయింది, లైఫ్ క్లోజ్ అయిపోయింది, ఏమీ లేదు. రేపు మీరు బయటికి వెళ్తే ఏదైనా జరగవచ్చు. సో ఇప్పటిదాకా నేనేమి చేయలేదని చెప్పేసి బాధపడితే ఏమి లాభం? ఇప్పుడు యాక్చువల్గా నా ఇక్కడ రిస్ట్ సర్జరీ జరిగింది. సో నన్ను తీసుకెళ్ళేసి అపోలో హాస్పిటల్లో సర్జరీ చేసిన తర్వాత ఒక రికవరీ రూమ్ అని చెప్పేసి పడేశారు. సో ఇంకా నాకు మత్తు దిగలేదు, ఎనస్టీషియా. వెళ్తే చుట్టూ కాళ్ళు చేతులు కదిలించలేని వాళ్ళు, కాసేపట్లో చనిపోతాం అనుకున్న వాళ్ళు, వాళ్ళని చూస్తే లైఫ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా నాకు అర్థం కాల. సో 4 నెలలు ఈ కట్టు మీద ఉండేసి నేను సింగిల్ హ్యాండ్తో టైప్ చేశాను, ఎందుకు చేయకూడదని చెప్పేసి. నాకు అప్పుడు అర్థమైంది లైఫ్ అనేది. అంటే ఉన్న రిసోర్సెస్తో నాకు డబ్బు లేదు, నాకు చెయ్యి లేదు, లేకపోతే కనుక నాకు సపోర్ట్ లేదు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని చెప్పేసి కంప్లైంట్లు చేస్తూ పోతే కనుక ఎప్పుడు కంప్లైంట్లు చేసే వ్యక్తులుగానే మిగిలిపోతాం తప్పించి సాధించలేము. నీకు ఎవరున్నా లేకపోయినా కానీ దేవుడు ఉన్నాడు, జీవితం ఉంది. ఇంత గొప్ప జీవితాన్ని పెట్టుకొని, అలాగే ఒక మంచి అవకాశాన్ని జీవితంలో పెట్టుకొని నాకు అది లేదు ఇది లేదు అనుకుంటే ఎలాగా? చాలామందిని చూస్తే జాలేస్తుంది. ఎందుకు జీవితం పట్ల ఒక ఫోకస్ ఉండదో కానీ, ఎందుకు చదువుకుంటున్నామో కూడా చాలామందికి అర్థం కాదు. స్టూడెంట్స్ పరంగా మనం ఆలోచిస్తే కనుక కాలేజెస్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ఏం చెబుతున్నారో ఫాలో అయ్యే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో కాసేపు కళ్ళు మూసుకొని వాళ్ళు చెప్పేది వినేసేసి వెళ్ళాము వచ్చాము, పేరెంట్స్ అడిగితే కనుక అలా చదువుతున్నాం ఎలా చదువుతున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు.
పేరెంట్స్ మీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు, మీ భవిష్యత్తు అంటే వాళ్ళకే మీరేదో వాళ్ళని చూస్తారనే స్వార్థం వాళ్ళకి ఎప్పుడూ లేదు. ఆ రోజులు పోయినాయి. ఈరోజు మీరు ఏ పేరెంట్ అన్నా కలిసండి వాళ్ళు బతికితే చాలంటారు, కానీ మీరేదో వాళ్ళని చూస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కనీసం మీరన్నా సంతోషంగా బతకండి. అంటే వాళ్ళు అంత కష్టపడేసి మిమ్మల్ని చదివిస్తున్నారంటే కనుక, మిమ్మల్ని బాధ్యతగా చూస్తున్నారంటే కనుక మీ జీవితం కోసం తప్పించేసి ఎవరు పోగలాడాల్సిన పని లేదు. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద గెస్టులంతా వచ్చేటప్పటికి మీ గురించి గొంతు చించుకొని అరుస్తున్నారంటే కనుక మీ జీవితం పట్ల కన్సర్న్ తప్పించేసి వాళ్ళకు వచ్చేది ఏది ఉండదు. ఈ విషయం తెలిసిన రోజున మోటివేషన్ అనేది ఎక్కడి నుంచో రాదు, మీలోంచి మీకే వస్తుంది. సో ప్రతి క్షణం దయచేసి ఇందాక చెప్పినట్లుగా మోటివేషను, ఎక్స్టర్నల్ మోటివేషన్ కోరుకోవద్దు. వివేకానంద కొంతమందిని చూస్తూ ఉంటారు, వివేకానంద బోధనలో బుక్ పక్కన పెట్టుకుంటారు. పర్సనల్గా నేను వివేకానంద బాగా ఇష్టపడే వ్యక్తిని, చాలా ఇష్టపడే వ్యక్తిని. సో ఒక బోధనలు పక్కన పెట్టుకున్నప్పుడు, కొటేషన్స్ ఫేస్బుక్లో షేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా డైల్యూట్ అవుతుంది. అది కాదు, మన బ్రెయిన్లో ఉండాలి ఆ మోటివేషను. ఒక పదాన్ని, ఇప్పుడు ప్రేమ ప్రేమ అనే పదాన్ని కొన్ని కోట్ల సార్లు జనాలు సినిమాల్లోనూ ఫేస్బుక్లోనూ లేకపోతే కనుక కనపడిన ప్రతి అమ్మాయితో మాట్లాడి ఈరోజు ప్రేమ అంటే ఎవరికి కొత్తగా ఏం కలగదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ కనుక అవునా అని చెప్పేసి అని చాలా క్యాజువల్గా అంటారు. ఎవరికి ఎలాంటి స్పెషల్ ఎమోషన్ ఏది పుట్టదు. సో అలాగే మోటివేషన్ కూడా అంత క్యాజువల్గా తయారవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అంటే ఒక మోటివేషనల్ బుక్ చదవడం అనేది, లేకపోతే కనుక మోటివేషన్ ఎక్కడో స్టిక్కర్ లాగా పెట్టేసేసుకొని ఫాలో అవ్వటం కాదు. ప్రతి క్షణం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. ఇలాంటి సెషన్స్కి అటెండ్ అయినప్పుడు హ్యాపీగా మోటివేట్ అవుతున్నారు. ఆ తర్వాత ఎవరు మిమ్మల్ని కేర్ తీసుకునేది మీరే కదా. మీకు మిగిలింది సగం లైఫ్ అయిపోయింది. ఇంకా ఈ సగం లైఫ్లోనే ప్రూవ్ చేసుకోవాల్సింది ఏదో ఉంది. ఆ ప్రూవ్ చేసుకునేది ఒక మంచి జాబ్ తెచ్చేసేసుకోను, లేకపోతే ఒక మంచి వైఫ్, మంచి హస్బెండ్ ఉండేసి ఒక మంచి ఫ్లాట్, కారు కొనుక్కుంటే కనుక లైఫ్ అయిపోయింది అనుకుంటే కనుక, దయచేసి ఇలా మాట్లాడుతున్నాను తప్పు కొనుక్కోవద్దు. ప్రపంచంలో కొన్ని కోట్లాది పురుగులు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. అలాంటి పురుగుల్లాగే మనం ఉండిపోతాం. డెఫినెట్గా మీరు అలా కాదని నేను అనుకుంటున్నాను. అంటే అందరిలాగా ఒక రొటీన్గా అందరిలాగా నేను సెటిల్ అయితే చాలు, హ్యాపీగా ఉంటే చాలు, 3 పూట్ల బిర్యానీ తింటే చాలు అన్నట్లుగా బతికేస్తే కనుక ఏముండదు. రేపు మీ పిల్లలు కూడా ఆయన ఏదో ఇచ్చున్నాడు, అసలు ఈరోజు మీరు కూడా ఇవ్వట్లేదులే అండి. అంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్కి ఏం ఇవ్వట్లేదు. సో ఆయన ఏదో బతికాడు, వెళ్ళిపోయాడు, ఆయన బాగానే ఉన్నాడు, ఈ టైప్లో ఉంటుంది. ఖచ్చితంగా మీకంటూ మీరు ప్రపంచంలో ఏం చేయగలుగుతారో ఒక అండర్లైన్ చేయండి. 100% అది మనకి జీవితానికి, భగవంతుడు మనకి ఇచ్చిన జీవితానికి మనం ఇచ్చే ఒక రెస్పెక్ట్. అలా కాకుండా 24 గంటలు మార్నింగు అంటే ఎలా తెల్లారిందో ఎలా చీకటి పడుతుందో తెలియకపోతే కొన్నాళ్ళకి మన మీద మనకు అసహ్యం వేస్తుంది. ఎందుకు లైఫ్ లీడ్ చేస్తున్నామో తెలియదు, పర్పస్ ఏంటో తెలియదు, ఎప్పుడు ఏమవుతామో తెలియదు, అసలు మనం అవసరం ఎవరికన్నా ఉందో లేదో తెలియదు. పక్కనాడు కూడా ఇసుక్కోవడం మొదలు పెడతాడు. ఏంట్రా ఏదన్నా మంచి పని చేసుకోవచ్చు కదా, లేదా ఏదన్నా సాధించవచ్చు కదా అంటూ ఉంటాడు. వాడిని చూసి మనం కసురుకుంటూ ఉంటాం. సో ఇంకొకళ్ళ జాలి మీద ఇంకొకళ్ళ ఏది కసురుకునే విధంగానే జీవితాన్ని లీడ్ చేయొద్దు. ఎవరైనా కానీ మిమ్మల్ని చూసి గర్వపడే విధంగా జీవించండి. 100% ఎప్పటికైనా కానీ డెఫినెట్గా మీలో కొంతమంది లీడర్స్ పుట్టుకొస్తే కనుక నాకంటే సంతోషించేవాడు ఎవడు ఉన్నాడు ఇక్కడ. ఖచ్చితంగా మీ నుంచి లీడర్స్ పుట్టుకురావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ. Wow, what a wonderful talk about the technology and శ్రీధర్, నేను నిన్ను వదిలిపెట్టా. ఏదైనా కొన్ని కొత్త టెక్నికల్ చెప్తే వదిలిపెడతాను. ఏ సార్, కొత్త టెక్నాలజీ, కొత్త విషయాలు కొన్ని చెప్పాలి నాకు, లేకుంటే నేను అప్డేట్ కాను, నేను అవుట్డేట్ అయిపోతా. సో వి విల్ లెర్న్ 2-3 టెక్నిక్స్, న్యూ యాప్స్, న్యూ టెక్నిక్స్, న్యూ సేవింగ్స్. ఈ అబ్బాయిల నుంచి రక్షించుకునే ఆయుధాలు. అవునమ్మా, ఏంటి అవి యాప్స్, ఎలా ఉంటాయి కొన్ని? ప్లీజ్ శ్రీనివాస్, please, yeah. టెక్నాలజీ ఫీల్డ్లో ఈరోజు మీరు అనుకుంటున్న అదే రకంగా శ్రీధర్, అబ్బాయిలు కూడా అమ్మాయిల బారి నుంచి ఎలా రక్షించుకోవాలి అది కూడా చెప్పి. టెక్నాలజీ ఫీల్డ్ ఎప్పటివరకు మీరు చూస్తున్న మొబైల్ ఫోన్స్ లేకపోతే కంప్యూటర్స్ ఇవే గొప్ప అనుకుంటున్నాం. అంటే సంవత్సరానికి ఒక కొత్త ఫోన్ వస్తే కనుక దాన్ని మనం కొనుక్కోవాలని చెప్పేసి, లేదా సంవత్సరానికి 2-3 ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటున్నాం. టెక్నాలజీ అనేది ఇది కాదు. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి, IoT అని చెప్పేసి అని చూస్తే మీరు ప్రతి క్షణం ఆల్వేస్ కనెక్టెడ్గానే ఉంటారు. అలాగే మీ ఇంట్లో ఉండే గ్యాడ్జెట్స్ కావచ్చు, ఎన్నో రకాల గ్యాడ్జెట్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక కాఫీలో కెఫీన్ పర్సెంటేజ్ ఎంత ఉందో ఒక చిన్న గ్యాడ్జెట్, ఒక సెన్సార్ మెజర్ చేస్తూ ఉంటుంది. అలాగే మీ ఇంట్లో మొక్కలు పెంచుకుంటుంటే కనుక మొక్కల్లో తేమ శాతం ఎంత ఉందో కూడా మెజర్ చేసే ఒక డివైస్ ఉంటుంది. అలాగే మీరు ఇంటికి రాబోయేటప్పుడే బయట ఈరోజు మనకి ఏసీస్ని ఆన్ చేసే ఉన్నాయి.
సో గేజర్ ఆన్ చేయాలంటే గేజర్నే మీరు కార్లో ఉండగానో లేకపోతే మీరు రిమోట్గా, ఇప్పుడు నేను ఖమ్మంలో ఉండి హైదరాబాద్లో ఉంటే నా గేజర్ని ఆన్ చేయగలుగుతాను. సో గేజర్ అనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల బెడ్స్ ఉంటాయి. సో ఆ బెడ్స్ ఏంటి, నైట్ టైం జనరల్గా మనకి ఎందుకు సరిగా నిద్ర పడుతుంటే కనుక వాతావరణంలో టెంపరేచర్ లెవెల్స్ అనేది మారిపోతూ ఉంటాయి. అంటే నైట్ పడుకునేటప్పుడు వేడిగానే ఉంటుంది, కానీ అర్ధరాత్రి వచ్చేటప్పటికి వాతావరణం చల్లబట్టడం వలన మనకి డిస్కంఫర్ట్గా ఉండేసి మనం అటు ఇటు దొల్లాడటం కానీ అలా చేస్తూ ఉంటాం. సో ఆ బెడ్ ఏం చేస్తుందంటే ఎగ్జాంపుల్గా, అంటే ఇవన్నీ రకరకాల గ్యాడ్జెట్స్ ఒకటే అన్నది కూడా కాదు. ఆ బెడ్ ఏం చేస్తుందంటే టెంపరేచర్ లెవెల్ మానిటర్ చేసేస్తూ ఆటోమేటిక్గా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసేసేస్తుంది. సో మనకి ఏ మాత్రం నిద్ర భంగం వాటిల్లకుండా నిద్రపోతాం. ఆ తర్వాత మన సౌండ్ స్లీప్ ఉందా, ఏ టైమింగ్స్లో ఏ ఫేజెస్లో, ఆల్ఫానా లేకపోతే బీటానా, ఇలా డిఫరెంట్ స్లీప్ స్టేజెస్ ఉంటాయి. వాటన్నిటి రిపోర్ట్ కూడా మన ఫోన్లో డాష్ బోర్డ్లో వచ్చేస్తుంది. కొంతమంది యూఎస్లో, మీకు జనరల్గా ఇండియాలో అయితే మనకి ఇలాంటి ప్రాబ్లం లేదు, ఒక చిన్న కామెడీ చెబుతాను. యూఎస్లో చాలామందికి ఏంటంటే ఫైబర్ కంటెంట్ తీసుకోరు. సో వాళ్ళకి ఏదైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే కనుక మూమెంట్స్ రావు. చిన్న సెన్సార్ బెల్ట్కి పెట్టుకుంటే కనుక లోపల ప్రేగులు మూమెంట్ వచ్చిందా రారో కూడా ఐడెంటిఫై చేసేసి చిన్న అలర్ట్ ఇచ్చేసేస్తుంది. సో అప్పుడు బాత్రూమ్కి వెళ్ళిపోతే సరిపోతుంది. సో అంటే ఎంత మైన్యూట్ థింగ్స్ ఎందుకు చెబుతున్నా అంటే కనుక ఇన్ని రకాల గ్యాడ్జెట్స్ ముందు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆల్వేస్ కంప్యూటర్స్తోనూ మొబైల్స్తోనూ కనెక్ట్ అయ్యేసి, మొబైల్స్ అనేది ఓన్లీ ఫోన్ కాల్స్, వాట్సాప్, ఫేస్బుక్ అనే స్టేజ్ దగ్గర నుంచేసి మన జీవితాన్ని ఈజీగా కంఫర్టబుల్గా చేసే స్టేజ్కి మారిపోతూ ఉన్నాయి. ఒక డాష్ బోర్డ్ లాగా పనికొచ్చే స్టేజ్కి మారిపోతూ ఉన్నాయి. అలాగే గంప గారు చెప్పినట్లుగా అమ్మాయిలకు సంబంధించి ప్రొటెక్షన్ కోసం అప్లికేషన్లు అది ఇది అంటూ ఉన్నారు. మీకు ఆల్రెడీ తెలిసిందే, బయట అన్నోన్ పీపుల్ తగ్గించి అయితే కనుక ఎమర్జెన్సీ అప్లికేషన్స్ గూగుల్ ప్లే స్టోర్లో చాలా ఉంటూ ఉన్నాయి. సో సింపుల్గా ఒక చిన్న బటన్ ప్రెస్ చేసేస్తే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే కనుక కొన్ని ప్రీడిఫైన్డ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్కి అలర్ట్స్ వెళ్ళే విధంగా అప్లికేషన్స్ ఉంటామండి. సో ఏదైనా కానీ దాదాపు ఒక 30 to 40 అప్లికేషన్స్, బాగా పవర్ఫుల్ అప్లికేషన్స్ అవైలబుల్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ అంటే అమ్మాయిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ స్టోరేజ్ స్పేస్ తగ్గిపోతుందని చెప్పేసానో, లేకపోతే కనుక రకరకాల రీజన్స్ ఎందుకు మనకి అప్లికేషన్ అని చెప్పేసి అశ్రద్ధ చేయొద్దు. 100% మీ ఫోన్లో ఉండే విధంగా చేయండి. అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయాలన్నా కూడా నేను చాలా కేసెస్లో చూస్తున్నాను. పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా డిపార్ట్మెంట్ పీపుల్ని అడుగుతుంటే కనుక ఎవరు కేసు పెట్టడానికి ముందుకు రావట్లేదు. ఎవడో ఏదో చేస్తాడు, ఏదో వాగే చేస్తాడు, లేకపోతే కనుక ఏదో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు, లేదా మార్ఫింగ్ చేసేస్తాడు. మార్ఫింగ్ చేసేస్తే కంప్లైంట్ చేయడానికి లేకపోతే పేరెంట్స్తో చెప్పడానికి మళ్ళీ వాళ్ళు ఏమంటారని చెప్పేసి భయపడుతూ ఉంటారు. 100% మీరు ఇచ్చే కంప్లైంట్ గోప్యంగా ఉంచబడుతుంది. మీ ప్రైవసీ అనేది ఎలాంటి భంగం ఉండదో అలాగే ఇన్వెస్టిగేట్ చేయబడుతుంది. వితిన్ 24 hours మిమ్మల్ని ఎవరైతే కనుక హెరాస్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించే అవకాశం అనేది ఉంది. ప్లస్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి కేసెస్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటుంది. దయచేసి ఎప్పుడు మీరు భయపడదు. మీరు భయపడినంత కాలం మీతో పాటు కొన్ని వందల మందిని ఇలాంటి వాళ్ళని సఫర్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా 2-3 కేసెస్లో చూస్తున్నాం. ఒక వ్యక్తి 200 మంది అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు, వాళ్ళ పేర్లు, అమ్మాయిల హైటు, అడ్రస్లో, ఫోన్ నెంబర్లో, అంటే మనం ఒక ఎంప్లాయీస్ రిజిస్టర్ ఒక కంపెనీ ఎలా మెయింటైన్ చేస్తుందో అలా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. మెయింటైన్ చేస్తూ జాబులు ఇప్పిస్తామని చెప్పేసి అమ్మాయిల ఇంటికి రప్పించేసుకొని వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం. ఫైనల్గా ఒక అమ్మాయి బయటకు వచ్చేసి చెప్పింది కాబట్టి ఇచ్చేస్తుంది. సో డెఫినెట్గా మీరు భయపడినంత కాలం, మీరు కంప్లైంట్ చేయడానికి వెనకాడినంత కాలం వీటికి ఎలాంటి సొల్యూషన్ అనేది ఉండదు. అలా కాకుండా మీరు ఎవిడెన్స్లు తీసుకోవడంలో మాత్రం, ఇప్పుడు ఎవరన్నా ఆన్లైన్లో హెరాస్ చేస్తున్నా అనుకోండి, ఫేస్బుక్లోనో లేకపోతే కనుక మెయిల్లోనో వాట్సాప్లో హెరాస్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఒకవేళ గ్యాలరీ మీ పేరెంట్సో లేకపోతే మీ కజిన్సో ఎవరొకరు చూస్తారని భయం ఉంటే కనుక లాక్ చేసేసుకోండి, లేకపోతే గూగుల్ డ్రైవ్ లాంటి దాంట్లో అప్లోడ్ చేసేసుకొని సేఫ్గా పెట్టుకోండి. మీరు ప్రాపర్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయలేని రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వెస్టిగేట్ చేయడం అనేది కష్టం అవుతూ ఉంటుంది. కాకపోతే ఈరోజు ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్ వీటి నుంచి ఐపీ లాక్స్ని బేస్ చేసేసుకొని ఐడెంటిఫై చేయడం కష్టమేం కాదనుకోండి. కానీ చొరవ అనేది, మనం కేసులు సాల్వ్ అవుతాయి అనే ధైర్యం అనేది మీలో ఉండగలిగిన రోజున 100% సొసైటీలో ఎలాంటి ఆన్లైన్ హెరాస్మెంట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? బాస్, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి టెక్నాలజికల్గా. సాయి సతీష్ గారు చెప్పే టాపిక్ వేరు, శ్రీధర్ గారు చెప్పే టాపిక్ వేరు. మీరు టెక్నాలజీ ఎలా వాడుకోవాలి, ఏం యాప్స్ని ఎలా వాడుకోవాలి, మీకు చాలా మంచి మంచి విషయాలు చెప్తారు. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. స్టాండ్ అప్ అండ్ రైజ్. ఏమండి అక్కడ మైక్ ఇవ్వండి, ఇక్కడ గట్టిగా. శ్రీధర్. యా బాస్. లెట్స్ గివ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ టెక్నాలజీ అసామాన్యుడు. మీరు ఫేస్బుక్లో కానీ
అదర్ వెబ్సైట్స్లో నల్లమోతు శ్రీధర్ని జస్ట్ గూగుల్ చేస్తే మీకు సార్ చేసే అద్భుతాలు కనబడతాయి. ప్రతిరోజు ఒక టెక్నికల్ వీడియోని సార్ సృష్టించి ఈ టెక్నాలజీ రంగంలో ఇట్లా వదులుతారు. జనరల్గా అందరూ గూగులింగ్ చేసేది సినిమా స్టార్స్ గురించో, జనరల్గా సినిమా న్యూస్ గురించో, అదర్ వాటి గురించి చేస్తారు. కానీ సార్ ఎక్కువ ఫేస్బుక్ని, వాట్సాప్ని యూజ్ చేసేది టెక్నికల్ వీడియోస్ని ప్రిపేర్ చేసి ప్రజలకి, సామాన్యులకి, విద్యార్థులకి ఎంతో ఉపయోగకరమైన విషయాలు చేస్తూ ఉంటారు. సార్ గురించి మీకు అంటే ఇంట్రొడక్షన్లో ఇవ్వలేదు, కానీ హీఈస్ ది ఎడిటర్ ఫర్ కంప్యూటర్ ఎరా. అంటే 1996లో అంటే తెలుగు పాఠకులకు కంప్యూటర్ వరల్డ్ ద్వారా పరిచయం అయ్యి, అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియని రోజుల్లో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఆంధ్ర, తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేసిన, కంప్యూటర్ వరల్డ్ మ్యాగజైన్తో పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో నల్లమోతు శ్రీధర్ గారు అని చెప్పుకోవడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదు. అండ్ హీఈస్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ సర్వీస్ టు ది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ టెక్నాలజీ. ఇక్కడ మా లక్ష్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కూడా ఉన్నారు. సార్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి ఈరోజు మాట్లాడారు. అంటే మీకు నిన్న మొన్న పేపర్లో చదివి ఉంటారు, అంతకుముందు కూడా మీరు ఎన్నో మ్యాగజైన్స్లో చదివి ఉంటారు. టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ ర్యాపిడ్లీ. అంటే ఇంతకుముందు యుగానికి ఇప్పుడు యుగానికి ఒక రెవల్యూషన్ వచ్చింది మొబైల్తో. రానున్న కాలంలో మొబైల్ను మించిన టెక్నాలజీ రాబోతుంది. మొబైల్కి ఇంకొక పేరు రాబోతుందని నిన్న మనం పేపర్లో చదివాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్స్ గోయింగ్ టు బీట్ మొబైల్ ఈవెన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందాక మీరు చెప్పారు. అంటే దేర్ ఈజ్ నో ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. అంటే ప్రపంచం మొత్తం మీద ఇంటర్నెట్తో, డిజిటలైజేషన్తో కనెక్ట్ కాని వస్తువు అంటూ ఏది ఉండకపోదు. ఈవెన్ యూ చైర్, పోడియం, మైక్ అండ్ కాలర్, కెమెరా, ఎనీథింగ్, పెన్, ఎవ్రీథింగ్ విల్ బీ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. సో ఎన్నో మొబైల్లో టెక్నాలజీలో విప్లవాలు సృష్టిస్తున్న శ్రీధర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లీజ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు శ్రీకాంత్. సౌండ్ గట్టిగా. సార్ ఇది ఫోన్ రూటింగ్ చేస్తాం కదా సార్, ఓకే, ఆ టైంలో కార్తిక్ we will delete other files from original mobile. ఓకే. సో వాటిని మనం రీస్టోర్ చేసుకోవచ్చా? అట్ ద సేమ్ టైం మన ఫోన్లో ఒరిజినల్ కిట్కాట్ ఆర్ ఎనీథింగ్ ఆ సాఫ్ట్వేర్ విచ్ ఆండ్రాయిడ్ ప్రొవైడ్ చేసేది ఓన్లీ ఇన్స్టాల్ చేసుకోగలమా? డెఫినెట్గా అండి. మీరు అంటే ఫోన్ రూటింగ్ చేసేటప్పుడు ఓన్లీ రూటింగ్ అయితే కనుక మీకు ఎలాంటి ఫైల్స్ పోవు, సిస్టమ్ పార్టిషన్లో ఎలాంటి ఫైల్స్ పోవు, జస్ట్ రూటింగ్ మాత్రమే జరుగుతుంది, సూపర్ యూజర్ ఇది వస్తుంది. అలా కాకుండా రూటింగ్తో పాటు మీరు కస్టమర్ రామ్ని ఇన్స్టాల్ చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాంసంగ్ ఫోన్కో లేకపోతే మీరు ఏదో ఫోన్కి ఆండ్రాయిడ్ మార్ష్మల్లో రిలీజ్ కాలేదనుకోండి. సో ఆండ్రాయిడ్ మార్ష్మల్లోకి మీరు అప్డేట్ కావడం కోసం మీరు XDA ఫోరమ్స్లోనే ఒక రామ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు సిస్టమ్ పార్టిషన్ పోతుంది, సిస్టమ్ పార్టిషన్లో ఉన్న డేటా మొత్తం పోతుంది. సో అలాంటి డేటాను వన్సారి ఓవర్ రైట్ అయిపోతుంది కాబట్టి రికవర్ చేయడం కష్టము. కానీ టూల్స్ ఉంటాయి, కానీ బాగా ఇంపార్టెంట్ డేటా అయితే కనుక ట్రై చేయొచ్చు మీరు. అలాగే మీరు రెండోది ఏమన్నారు? ఒరిజినల్ కిట్ క్యాట్ వచ్చేటప్పటికే మీకు ఓకే థర్డ్ పార్టీ రామ్ ఇన్స్టాల్ చేసి ఉన్నారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది నాకు వద్దు, నాకు నచ్చలేదు, బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు, లేకపోతే రకరకాల రీజన్స్తో మీరు పాడడానికి వెళ్ళాలనుకుంటే మీరు అఫీషియల్ సైట్కి వెళ్ళండి. ఇప్పుడు సామ్సంగ్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, వాళ్ళ సపోర్ట్ సైట్లో ప్రతి మోడల్కి సంబంధించి ప్రతి వెర్షన్కి సంబంధించిన స్టాక్ రామ్స్ అవైలబుల్ అవుతాయి. ఆ స్టాక్ రామ్ని మీరు గూగుల్లో వెతికినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది సామ్సంగ్ గెలాక్సీ నోట్ 4కి సంబంధించి ఆండ్రాయిడ్ మార్ష్మల్లో స్టాక్ రామ్ అని వెతికానుకోండి, డెఫినెట్గా దాని జిప్ ఫైల్ అవైలబుల్ అవుతుంది, 1.3 GB అలాగా. దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని ODIN ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటి ద్వారా పీసీకి మొబైల్ కనెక్ట్ చేసేసి ఫ్లాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే సార్. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగండి, అనవసరంగా అడగండి. యా శ్రీధర్ ప్లీజ్. చెప్పండి సార్. Good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. And I have watched your speech in 2016 Harihara Kala Bhavan in YouTube. ఓకే. In that speech, you have mentioned that you could get updates in advance than BBC News, Yeah. British Broadcasting Corporation. And how could you get that? And can we do that updates? ష్యూర్. ఇక్కడ బేసికల్గా ఏంటంటే మీరు ఈరోజు కూడా నేను computer.co.in అని నా సైట్కి వెళ్తే కనుక నేను పోస్ట్ చేసే కంటెంట్ మీరు గూగుల్లోకి వెళ్ళి టైం స్టాంప్ చూస్తే కనుక మిగతా ప్రపంచంలో పెద్ద సైట్లు వాళ్ళకన్నా కానీ 5 to 10 minutes అన్నా కానీ నేను పోస్ట్ చేసే కంటెంట్ ముందుంటుంది. అది ఎలా ఉండగలుగుతుందంటే, నేను 16 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు మైక్రోసాఫ్ట్లోను, గూగుల్లోను, అలాగే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో అంటే వరల్డ్ వైడ్గా ఫేమస్ కంపెనీస్లో
పనిచేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. రెగ్యులర్గా వాళ్ళు ఇంటర్నల్గా నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ మోడిఫికేషన్స్ గురించి కావచ్చు, బయటకు షేర్ చేసుకోవడానికి కూడా అంటే కంపెనీ పాలసీస్ విరుద్ధంగా నాకు కొన్ని షేర్ చేస్తూ ఉంటారు. వాటి ద్వారా నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది అప్డేటెడ్గా తెలుస్తూ ఉంటుంది. Okay, can I get that? I have subscribed your page in Computer Era Facebook. ఓకే, షూర్. Okay, thank you, sir. సో అమ్మాయిలకి ఎటువంటి క్వశ్చన్స్ లేవమ్మా, చాలా మంచి వాళ్ళు మీరు. అబ్బాయి డాక్టర్ గారు, డాక్టర్ చెప్పండి, మైక్ ఇవ్వండి. ఈ కేమ్ ఫ్రమ్ శ్రీధర్, ఈ కేమ్ ఫ్రమ్ కడప టు లెర్న్. కడప నుంచి ఇక్కడికి వచ్చారు. ఖమ్మం లోకల్ వాళ్ళు చాలా బిజీ, కానీ కడప నుంచి వచ్చాడు. వండర్ఫుల్ అండి. Sir, good afternoon, sir. గుడ్ ఆఫ్టర్నూన్. Sir, very easily. Tell your name, yaar. Tell your Sir, name. my name is Ashok. I am from Jabalpur, Oh. studying there. Okay. Sir, how can easily we create a basic website and also basic app, sir, within less effort, within less time, easily? How can we proceed like? వెబ్సైట్ కావాలంటే కనుక మీకు ఆల్మోస్ట్ థర్డ్ పార్టీ కొన్ని హోస్టింగ్ ఇవి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సబ్ డొమైన్ ఇస్తారు మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాది కంప్యూటర్ ఉందనుకోండి, srikanth@computer.co.in అనే ఒక సబ్ డొమైన్ తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. కానీ దాంట్లో మీ సైట్లో వాళ్ళు యాడ్లు ప్లే చేసేసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మీరు సొంతంగా కావాలనుకున్నప్పుడు హోస్టింగ్, డొమైన్ పర్చేజ్ చేసుకోవడం, హోస్టింగ్, వాళ్ళ హోస్టింగ్ ప్లాన్స్ని బట్టేసి మీకు వచ్చే ట్రాఫిక్ని బట్టి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది ఎంత డిపెండ్ అయి ఉంటాయి. సో చాలా బేసిక్, ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా చేయాలంటే కనుక ఫ్రీ హోస్టింగ్ ఇవి, లేకపోతే కనుక వర్డ్ ప్రెస్లో కానీ బ్లాగర్లో కానీ బ్లాగ్ టైప్ ఆఫ్ ఇది క్రియేట్ చేసుకోవడం. బ్లాగర్ అంటే కనుక మీరు జీమెయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి blogger.com అనే సైట్కి వెళ్తే కనుక జస్ట్ ఒక న్యూ బ్లాగ్ని క్రియేట్ చేసేసుకొని దాని అడ్రస్ మీరు పీపుల్కి షేర్ చేస్తున్నారంటే సరిపోతుంది. అప్లికేషన్స్ కూడా ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వీటన్నిటికీ మీకు ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకుండా సింపుల్గా మీకు ఆ ఇంటర్ఫేస్ ద్వారా మీకు మెనూ ఐటమ్స్ ఏం కావాలి, రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఏం కావాలి, వీటన్నిటిని అక్కడ సెలెక్ట్ చేసేసుకుంటే మీకు RSS ఫీడ్ నుంచి కంటెంట్ కావాలా, ఇలాగ వీటన్నిటిని అంటే మీ లోగో ఏం కావాలి, ఆ ఆబ్జెక్ట్స్ని చేస్తే కనుక వితిన్ 5 to 10 minutes, ఒక హాఫ్ అన్ అవర్ లోపలే మీకు ఏపీకే ఫైల్లు ప్రొవైడ్ చేసే ఉంటాయి. కాకపోతే అలా థర్డ్ పార్టీ సోర్సెస్ మీద డిపెండ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు యాడ్ మాప్ అకౌంట్ వాళ్ళది యూజ్ చేసుకోవడం, లేకపోతే కనుక కొన్ని రకాల సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. And also basic app, sir, about any organization or anything, any institution, how can we create a basic app? Personal అదే అండి, questions యాప్ తర్వాత గురించి నేను మాట్లాడింది. Thank you, sir. Okay, girls can join. No boys, please. No. Yeah. Any more girls? So seeing none, thank you very much. Girls get one doubts him low. Sridhar, thank you very much for your presence and I request my duty to society to present a small memento as a token of appreciation and recognition on behalf of this wonderful organization. Right.